సంజయ్ రెడ్డి చెడ కొడుతాడు మధ్యలోకి వచ్చి అడిగిళ్ళకే ప్రిపేర్ చేయాలి. మనం ఏందా అని ఇంత మాత్రం మనం ఎందుకుంటాం. ఇప్పుడు కట్టాలంటే గిన్ని 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 ఉంటే గొల్లాలి. నాలుగు మూలలు దోయి అది అది రౌతాల పెట్టు. పిల్లర్ ఎట్లుంటుందో అట్లా ముగ్గురు లెవెల్ తోడి పారతోటి తీసి రౌతాల పెట్టు. తీస్తున్నాడు చుట్టూ తీస్తున్నాడు. ఎట్లా తీస్తున్నాం కదా ఇటు చీకటి వస్తుంది. ఎన్ని తట్టతో పోయాలా పారదా? అవి తోన తోలు ఆయన వాడి ఇటు పక్క ఉన్నాయి. ఇటు అన్ననే ముగ్గుల రెండు ముగ్గులే అన్ననే. అరే గీత మీద ఏగో లాస్ట్కి బాగా వస్తుంది. పీక్తో బాగానే వచ్చింది. ఈ ఆ సత్యరెడ్డి ఈయన ఇల్లు కడితే నీకు చీకటే ఉంటుందిగా. అట్లా కాదు, ఇంత పెద్ద విశాలం కనపడదు ఇక. వెనకది అంటలేను, అట్లా గల్లి కింద ఇప్పుడు ఇంత పెద్దగా అనిపించేది. అట్లా అవపడాలంటే ముంగట్నే పైసలు ఎక్కువ అయితే కాదు. రెండు ప్లాట్లు నేను తీసుకున్నాను కదా, మా పోలీసు పెట్టే లడ్డు కూడా చేసిండు. నా దగ్గరికి వచ్చిర్రు, మాట్లాడుకున్నా కాజు పెట్టుకుని నేను వస్తున్నా, అన్నం తిని వస్తా అన్నది బేకార్ అయిపోయింది. నా తలడు సత్యమైన నదిగాడు వచ్చిండు. ఆ రెండు మంచిగా ఉండు, 360 చిల్లర ఉండే. పొత్తుల పారగా నేను చేసిండు. నా దగ్గర పొత్తులు పోతే ఆ చెట్లకి వెళ్ళి వచ్చిండు అన్న తెలిసాడు. ఏడుకో పోతుంది ఏమన్నా అంటే ఇట్లా ప్లాట్ అవుతాడా బిడ్డకి అంటే ఎవరికి ఎంత 800 కదాలని ఎట్లా అమ్ముతారా, 360 కాడికి అమ్ముతాను చదవాలని అనగా నేను అన్నాడు. అనగా అరే నేను కళ్యాణ్ నరాలు ఇప్పిస్తా, 20 రూపాయల కమిషన్ అన్నాడు. 80 కట్టించి నువ్వు 20 రూపాయలు తీసుకోకుండా నాకు 70 కట్టి అన్నాడు. ఒకరికి అట్టే కూర్చోబెట్టుకొని పోయింది. ఇక లేదు ఆ రోజు ఈ రోడ్డు ప్లాట్ నాకు ఇక ఇటువంటి ప్లాట్ నాకు దొరకలే. రోడ్డు పంట దేవాలకి ఇదే సోగడ 15 ఫీట్లు పెడతా, ఈ సోగడ వచ్చు సరిపోవు. అందుకే చూసి ఇక వెనక తీసుకోవాలి. రోడ్డు మీద ఉన్నట్టు ఉండదు ఏదంటే, ఏదైనా రోడ్డు మీద ఉన్నట్టు. ఇప్పుడు దాని మీకే ఏదైనా పోతే ఇంట్లో అన్నోళ్ళు కూడా నిద్ర పడతలేదు. ఇప్పుడు నీకు అనుకోవాలంటే బాయికాడ సూపర్ ఇల్లు పడుతుంది. మరి బాయికాడ కనుక్కోవాలి. మానసా నీళ్ళు వాడకంటే ఇద్దరు వస్తారు. ఆ కూడా కట్టుకుంటుంది ఇక తినోదా వస్తుంది. నీకు ఇది కాదు మరి కొని కట్టుకో. ఇక అయినా ఎందుకు లేదు, ఇలా ఉండొద్దు అనుకోనే నువ్వు హైదరాబాద్లో కొట్టి అయిపోయా. మరి ఆ బిడ్డక కాదు, బిడ్డకే పైసలు ఇచ్చి ఎంతో మంది ఇచ్చి ఇది
మరి నేను అదే ఏ వద్దది పొడుగు పొడుగుని 10 లక్షలు అడుగుతారు ఇప్పుడు 15 లక్షలు ఎందుకు మరి ఇచ్చేది ఏ అదే మరి. ఎవరికి ఇస్తున్నా అని బిడ్డకే కదా ఆ. ఏం చేసుకుంటావు చాలు పూజ నిండు ఇచ్చింది మళ్ళీ అడగొద్దు అవసరం లేదు గుంటిపల్లి ఉమ్. ఏది ఏ లేదు అయిపోయింది వచ్చినట్టే మనకే మనకే వచ్చింది కానీ వాదే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇస్తలేదు వాడు గ్రామ పంచాయతీ మించి కూర్చున్నాడు కరెక్టే దగ్గరికి పోయి పావులో పరక చేతిలో పెడితే వాడు రాసిస్తుంది కాదు మరి పోయి మనిషికో 10,000 5,000 ఇచ్చేద్దాం పా రాదు రీ మనిషి 50,000 60,000 అడుగుతుంది పా ఇద్దాం మనది మనకి ఏమని పా ఇస్తాడా ఆ? పా రమ్మన్ నేను రేపే కడతా 30,000 ముగ్గురు ఏమంటుండే కదా 3 లక్షలు ఇది ఏ? కొన్నది కూడా అమ్మితే కూడా రాదు రా అని చెప్పినాం అది ఎందుకంటే మనకు ఇల్లు మంచి విశాలంగా ఉంటాయి అక్కడ కొల్లగా ఉంటాయి ఏ అప్పుడు నేను గట్టగా ఉన్నా గట్టగా వెళ్ళామనుకుంటే అయ్యగారు బుచ్చగారు చేయబట్టి లేకపోతే అటు అటు తీసుకొని భయాన్ని ఇచ్చిన మళ్ళీ తీసుకున్నా నేను ఇచ్చి నేను తీసుకోలే 500 గజాలు నీకే అమ్ముతుంది కదా అది నేను కొంటేనే కదా నీకు వచ్చింది ఏడా అది పైసలు అదే అంటనా ఏడా అంటాడు బాయ్ చెప్పుర్రి అందరు ఇట్లా ఏ చెప్తలేరు మాట్లాడతలేరు మీరు ఏం కాదు గట్లా అన్నయ్య గారు కొన్ని నిమిషాలు కలుపుకుంటారు మొత్తం ముగ్గులో ఒకట సాల్పో ఒరే గావు గుంజుకోపోతుంది ఆమె చల్లుతుంది ఆయనే చల్లండి అంటే పట్టు ముగ్గు నుంచి ముగ్గు లోపట్నే కొన్ని కొన్ని చల్లండి అది దానికి దానికి ఏ కార్యక్రమం ఇట్లా పోతా అంటే మీరు 5 పట్టుకొని మళ్ళీ రౌతులలో అవుతుంది 5 రౌతు పట్టుకోరు మొక్కి అయ్యి ఇటు చూడు ఒకసారి మా కెమెరాలకు మా అనిత వీడియోనే చూస్తుంది దాని మీద ఆర్కర్ ముట్టియమ్మా సార్ బయలుదేరిన ఇప్పుడే బయలుదేరి వస్తున్నా 10 నిమిషాలు నీ ముందు ఉంటా లేదు ఇప్పుడు ఎత్తారు ఇంకేం మంచిగా నువ్వు రెడీగా ఉండాలి నువ్వు కుర్చీ చేసుకో కూర్చోడా రైట్ వాళ్ళైతే రెడీ కదా ఓకే ఓకే సంతోషం వచ్చి దండం పెట్టుకోండి మంచి తొందరగా కావాలి వాళ్ళిద్దరు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా సాఫ్గా సర్వేగా కావాలి ఆ లోన్ ఏందో మంచిగా రావాలి పైసలు కొట్టాలి మంచిగా అన్ని రకాల మంచిగా రావాలి మంచిగా మొక్కాలి నవ్వుతలేరు మొఖాలు స్వీట్ తెచ్చిరేమన్నా ఆ స్వీటు అది బిస్కెట్ అన్నీ పెట్టుర్రి అదొకటి పెట్టండి ఏం కాదు ఒకటేరా పెట్టట్లే ఏం కాదు పండ్లేనా ఖర్జూరి ఇట్రండి ఇద్దరు ఇట్రండి అందరూ పెట్టమ్మా ఇక ప్రసాదం అందరూ పెట్టండి అందరూ పెట్టండి కూర్చోండి
హాల్ పెద్ద పెట్టాడు ఇట్లా ఈ విడల్ప మళ్ళీ చిన్న వేసిన దీనికంటే చిన్న వేసి మనకి ఇది చూసుకోవాలి మధ్యలో ఎంత ఉన్నాయి ఇంకా ఇబ్బంది హాల్కి పెట్టుకొని ఇది తీసుకుంటే ఇక్కడ కిటికీ పెడదాం అర్థమైంది ఇక్కడ డోర్ పెట్టి ఇక్కడ కిటికీ పెడదాం పెడితే తూర్పు డోర్ అంటే కిటికీ పెట్టుకుంటే కనీసం చూడొచ్చు రావాలంటే అట్లయినా పర్లేదు పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు అది మనం గోడ పెట్టడం నేను సెట్ చేస్తాను ఇప్పుడైతే నేను మామూలుగా చూపిస్తున్నాను ఎంత అయిందంటే మొత్తం మనకి ఇట్లా పొడవులో 13 ఫీట్ల 6 ఇంచులు ఉల్లోపట ఇట్లనేమో 37 ఫీట్లు వచ్చింది ఉల్లోపట మొత్తం 55 గజాల ఇది ఈ 55.5 పథకానికి 96 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అధిపతి వర్ణదేవుడు అవుతాడు వృషభాయము అంశం 11 వాళ్ళ ఆదాయం అయితే 5 ఖర్చు 6 లాగా ఇందులో నివాసం చేస్తే 11 పైస్తే 5,000 6 రూపాయలు దాచుకోవడం ఏ పైన చదివా గురువారం చేసుకుంటే చాలా శుభం మానసిక పెరిమింద వచ్చింది పట్టుకోండి రమేష్ నీ పేరు మీద రాలే ఏంటి ఏంటి తీసుకోవాలా అయ్యగా చెప్పొద్దా చెప్పిండు అప్పుడు సాల్తీ ఎక్కువ పూజ పేషెంట్ ఇక్కడ ఏమో మొత్తం గుమ్మడికాయ పెట్టుకోండి గుమ్మడికాయ ఉంటాం అలా ఆటగా 2-3 తీసుకొని అదే ఇస్తాను గౌరమ్మ ఇద్దరు సెల్ఫీ ఇప్పుడు తర్వాత ఎక్కించినప్పుడు కట్టాలి ముచ్చేపోవడం ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ పిల్లర్ గుంత వేసారా పిల్లలు లేవేటప్పుడు అందులో వేయాలి ఇప్పుడు వేస్తే ఏమైందంటే అది మట్టిలో వెళ్ళిపోతుంది పిల్లల్లో పోతలేదు అందువచ్చి ఇది ఏంటో ముచ్చేపోవడం ఇచ్చినాక తర్వాత ఇచ్చినప్పుడు ఇంకోటి ఇచ్చుకుంటాం దాని మీద అరత్తు పెట్టి అలాగే కట్టాలి అలానే తప్పకుండా వేయాలి కంపల్సరీ వేయాలి ఇటుండు అటు అటు ఉండు కొట్టమంటున్నావు అయ్యగారు